నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను లక్ష్మి. నిఫా వైరస్ భారతదేశంలో ఇప్పుడు గట్టిగా వినిపిస్తున్న వైరస్ పేరిది. ఇప్పటికే చాలామంది అంటే పలువురు ప్రాణాలు కూడా ఈ వైరస్ వల్ల కోల్పోయారని వినిపిస్తుంది. అయితే ఈ వైరస్ అంత ప్రమాదకరమా? డాక్టర్ విజయభాస్కర్ గారు మనతో ఉన్నారు. ఎథిక్స్ కమిటీ చైర్మన్ ఆయన. సో ఆయన్ని అడిగి ఈ వైరస్ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం. వృద్ధుల్లో కూడా ఒకవేళ ఈ వైరస్ వ్యాప్తి చెందితే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి వాళ్ళు? వాళ్ళకి ప్రభావం ఏ విధంగా చూపిస్తుంది? యూజువల్‌గా అబోవ్ 45 బీపీ, షుగరు, క్యాన్సర్ డిసీజెస్ ఎన్నో రకాల కిడ్నీ సమస్యలు, లివర్ సమస్యలు సతమతమయ్యే వృద్ధులుంటారు. సో, అలాంటి వాళ్ళలో రోగనిరోధక శక్తి కూడా చాలా వీక్‌గా ఉంటుంది. వాళ్ళలో యాంటీబాడీస్ ప్రొడ్యూస్ అయ్యే ఆస్కారం తక్కువుంటుంది. అలాంటప్పుడు మీరు చాలా ఐసోలేటెడ్‌గా ఉండాలి. ఇలాంటి జోన్స్‌లో ఎప్పుడైతే ఉంటారో ఆ జోన్స్‌లలో ఉన్నప్పుడు కేర్‌ఫుల్‌గా ఇప్పుడు చెప్పినట్టుగా ఫ్రూట్స్ గానీ, వెజిటబుల్స్ గానీ ఏవి వాడినా కూడా చాలా శుభ్రంగా గోరువెచ్చని నీళ్ళతోటి కడుక్కొని, ఇంత సాల్ట్ ఏసుకొని కడుక్కొని తీసుకోవాలి. అంతేగాకుండా ఐసోలేట్ అవ్వాలి. ఎవరైతే ఇంట్లో వ్యక్తులలో ఇన్ఫెక్షన్ వచ్చినా కూడా స్ప్రెడ్ అవ్వకుండా అంటే యూజువల్‌గా హ్యూమన్ టు హ్యూమన్ స్ప్రెడ్ అవ్వదు. బట్ ఇలాంటి సలైవా ఎక్కడైతే డైరెక్ట్ ట్రాన్స్‌మిట్ అయితదో అక్కడే కాబట్టి ఐసోలేట్ అవ్వడం, ప్రాపర్ కేర్ తీసుకోవడం, ఫుడ్ మెటీరియల్స్ ప్రాపర్‌గా కేర్ తీసుకోవడం, చిన్న జబ్బు, చిన్న దగ్గు, జలుబులొచ్చినా గూడా ప్రాపర్ కేర్ తీసుకొని సపోర్టివ్ ట్రీట్మెంట్ తీసుకుంటే గూడా ఇంకెక్కువగా యంగ్ కన్నా వృద్ధులు ఎక్కువగా కేర్ ఎందుకు తీసుకోవాలంటున్నంటే వాళ్ళ బాడీలో ఉండే రోగాలను బట్టి గూడా ఉంటుంది. ఓకే. అయితే మిగతా అలవాట్లేవైనా సిగరెట్, మందు, పాన్ పరాగ్ ఇవి ఉన్న వాళ్ళకి అటాక్ అయితే 100% ఎలా యెస్. ఉంటుంది? యెస్. ఇవన్నీ చెడు అలవాట్లన్నీ డెఫినెట్‌లీ హ్యాంపర్స్ ద ఇమ్యూనిటీ సిస్టమ్. రోగనిరోధక శక్తి హ్యాంపరింగ్ ఉంటుంది కాబట్టి, నో డౌట్ ఇవన్నీ చాలా డేంజర్. ఈ అలవాట్లున్న వాళ్ళల్లో హ్మ్. ఈ ఇన్ఫెక్షన్ చాలా అంటే ఎందుకంటే స్మోకింగ్ అండ్ ఆల్కహాలు ఇవన్నీ లంగ్స్‌లో ఎక్కువగా క్రియేషన్స్ అవుతా ఉంటాయి. రియాక్షన్స్ అవుతూ ఉంటాయి కాబట్టి, ఎప్పుడైతే ఇన్ఫెక్షన్ లంగ్స్‌లోకొస్తుందో ఈ ఇన్ఫెక్షను ఈ యొక్క ఆహ్, లంగ్ యొక్క కెపాసిటీ ఆల్రెడీ స్మోకు, ఆల్కహాల్‌తో దెబ్బతిని ఉంటాయి కాబట్టి ఈ యొక్క ఇన్ఫెక్షను ఆ లంగ్‌ను ఎర్లీగా డ్యామేజ్ చేసి, ఎక్కువగా డ్యామేజ్ చేసే ప్రమాదం ఉంటుంది కాబట్టి, ఇలాంటి వాళ్ళల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. సో దట్ దే కెన్ అవాయిడ్ ద క్రిటికల్ కండిషన్ ఆఫ్ ద పర్సన్. అయితే అలాగే చూసుకున్నట్లయితే చాలా మందికి లైఫ్ టైమ్ డిసీజ్ కొన్ని ఉంటాయి. థైరాయిడ్ కానివ్వండి, బీపీ, షుగరు వీళ్ళకి అటాక్ అయితే ఈ వైరస్ ఎలా ఉంటుందంటారు సిట్యుయేషన్? అబ్సల్యూట్‌లీ రైట్ అండి. డయాబెటికు, హైపర్‌టెన్షను, థైరాయిడు అదే గాకుండా రీనల్ డిసీజ్ అంటే కిడ్నీ డిసీజ్ గానీ, లివర్ డిసీజ్ గానీ, ఇవన్నీ బాడీలో ఇమ్యూనిటీ సిస్టమ్‌ని డ్యామేజ్ జేయడం గాకుండా ఆర్గాన్స్‌ని గూడా డ్యామేజ్ జేస్తాయి. హ్మ్. సో, ఎప్పుడైతే ఇమ్యూనిటీ సిస్టమ్ డ్యామేజ్ అవుతదో ఇన్ఫెక్షను ర్యాపిడ్‌గా లంగ్ ఆర్గాన్ నుంచి ఇతరత్ర ఆర్గాన్స్‌కి స్ప్రెడ్ అయ్యే ప్రమాదం ఉంటుంది. దానికి తోడు బ్రెయిన్‌కి గూడా వ్యాప్తి చెందే ప్రమాదం ఉంటుంది కాబట్టి, ఇలాంటి లైఫ్ స్టైల్ డిసీజెస్‌లో ఇంకా కేర్‌ఫుల్‌గా ఉండాలి. లైఫ్ స్టైల్ హ్యాబిట్స్‌లలో, లైఫ్ స్టైల్ డిసీజెస్‌లలో ప్రాపర్‌గా కంట్రోల్ ఉండాలి. ఈ పాజిటివ్ వచ్చిందనుకోండి ఆర్‌టీపీసీఆర్ టెస్ట్ పాజిటివ్ రాంగానే ఇంకా ఎక్కువగా ఈ స్టైల్ డిసీజెస్‌ని, హ్యాబిట్స్‌ని కంప్లీట్ కేర్ తీసుకుంటూ దీనికి వైద్యం తీసుకోవడం అత్యవసరం. ఓకే. అయితే నిపా వైరస్ వచ్చిన తర్వాత ఒకసారి సోకిన తర్వాత ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకోవాలంటారు? అబ్సల్యూట్‌లీ నార్మల్ డైట్ తీసుకోండి. యథావిధిగా మనం అంటే ఫ్లూ టైప్ అన్నారు కాబట్టి ఏదైనా చలవ వస్తువులు అలా చలవ తీసుకోవచ్చంటారా? వస్తువులంటే టెక్నికల్‌గా ఇందులో మనం చెప్పుకోవడానికి లేదు. ఓకే. బట్ డ్రై ఫ్రూట్స్, గ్రీన్ హ్మ్. వెజిటబుల్స్ బ్యాలెన్స్‌డ్ ప్రోటీన్, కార్బోహైడ్రేట్ అండ్ ఫ్యాట్ హ్మ్. తీసుకుంటూ మీరు ఎక్కువగా డ్రై ఫ్రూట్స్ లాంటివి తీసుకోవడం గానీ, తీసుకుంటే మీకు బాడీలో రోగనిరోధక శక్తి బూస్ట్ అయ్యే ఆస్కారం ఉంటుంది. దెన్ విటమిన్ డి అనేది మోస్ట్ ఇంపార్టెంట్. అంటే సన్ రైజ్ ఎక్స్‌పోజర్. రోజు ఒక అర్ధగంట ఎండలో కూర్చోవడం. తద్వారా మార్నింగ్ ఎండలో కూర్చుంటే చల్లటి ఎండుంటది. అక్కడ సూర్యరశ్మి పడ్డప్పుడు స్కిన్ పైన విటమిన్ డి ఎక్కువగా ప్రొడ్యూస్ అయ్యే ఆస్కారం ఉంటుంది. గ్రీన్ వెజిటబుల్స్, గ్రీన్ సలాడ్స్ మీరు తీసుకొని వాటరులో జ్యూసెస్ ఎక్కువ తీసుకుంటే మీకు బి12 గానీ, లేకపోతే ఇతరత్ర విటమిన్ సి గానీ ఎక్కువగా వచ్చే ఆస్కారం ఉంటుంది. ఇవన్నీ ఉన్నప్పుడు మన బాడీలో రోగ నిరోధక శక్తి స్ట్రాంగుంటుంది. రోజు ఒక హాఫ్ అన్ అవర్, 1 అవర్ మెడిటేషన్, యోగా అండ్ ఎక్సర్‌సైజెస్ కూడా చేస్తూ ఉంటే డెఫినెట్‌లీ మనకు ఈ యొక్క బాడీ ఫిట్‌నెస్ కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి, ఇలాంటి వ్యాప్తి చెందే సమయాలలో ఈ న్యూట్రిషన్‌తో పాటు ఇలాంటి డే టు డే లైఫ్ స్టైల్‌ని బాగా నీట్‌గా పెట్టుకుంటే మనకి బావుంటుంది. ఓకే.
ఒకసారి నిపా వైరస్ అనేది మానవ శరీరంలోకి ప్రవేశించాక ఎన్ని రోజులు ఉండొచ్చు అంటారు? 7-14 డేస్ ఇంక్యుబేషన్ పీరియడ్ అంటారండి. హ్మ్. దీనికి ఆ తర్వాత 14 డేస్ తర్వాత బాడీలో రోగనిరోధక శక్తి స్ట్రాంగ్ ఉంటే, ఆ యొక్క వైరస్‌ని నాశనం చేయటం వలన 14 డేస్ లోపల ఈ వైరస్ ఆహ్, నా కనుమరుగయ్యే ఆస్కారం గూడా ఉంటుంది. అంటే ఈలోపు ఒకవేళ ట్రీట్మెంట్ తీసుకోలేకపోతే మాత్రం సివియర్. డెఫినెట్‌లీ ఇన్ఫెక్షన్ ఓహ్! ఆర్గాన్ టు ఆర్గాన్ స్ప్రెడ్ అయిపోయి హ్మ్. వ్యక్తి సీరియస్‌గా అయ్యే ప్రమాదం గూడా ఉంటుంది. ఓకే డాక్టర్ గారు. నిపా వైరస్ గురించి సాధారణంగా చాలా మంది చాలా రకాలుగా భయపడుతున్నారు. అంటే ఇది గూడా కరోనాలాగా వ్యాప్తి చెందుతుందనేమో అని. కానీ మీరు చెప్పినట్లుగా కరోనాకి దీనికి చాలా డిఫరెన్స్ ఉంది. సో దీనివల్ల అయితే ఒకరికొకరికి వ్యాప్తి చెందదు గాబట్టి ప్రస్తుతానికి అందరూ సేఫ్‌గానే ఉండొచ్చు. ప్రాబ్లమ్ లేదు. కాకపోతే ఏందంటే వచ్చిన వాళ్ళకి కొంత ముందు మెడికేషన్ తీసుకుంటే నయమవుతుందని చెప్పారు. సో థాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. చాలా మంచి థాంక్ వివరాలు చెప్పారు. థాంక్ యూ సో మచ్. థాంక్ యూ.